హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్ గా అయితే ఉన్నానండి. ఎప్పుడు కూడా మనల్ని ఎవరైనా బాగున్నారా అని అంటే ఏదో ఉన్నాంలేండి, ఏదో జరుగుతుందిలేండి అని అనటం కంటే నేను సూపర్ గా ఉన్నాను, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను, నెంబర్ వన్ గా ఉన్నాను, ఫెంటాస్టిక్ గా ఉన్నాను అని సమాధానం చెప్తే ఎంత బాగుంటుందో కదా. మీరు కూడా అలా చెప్పటానికి చూడండి. ఒకవేళ నిజంగా బాగలేకపోయినా సరే ఇలా చెప్పటం వల్ల మీకు పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి మీరు నిజంగా ఫెంటాస్టిక్ గా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎప్పట్లాగే ఈ రోజు కూడా నేను ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేమిటంటే, ఇలాంటి లక్షణాలు కనుక మీ పార్ట్నర్ లో ఉంటే మీ జీవితం ఇంకా పండగేనండి. ఎలాంటి లక్షణాలు? మనం ప్రేమించే వ్యక్తిలో, పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 4-5 పాయింట్స్ ఉంటాయండి. ఆ పాయింట్స్ కనుక మీ పార్ట్నర్ లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పినట్టుగా ఈ పాయింట్స్ కనుక మీ పార్ట్నర్ లో ఉన్నట్టయితే మీ అంత అదృష్టవంతులు అసలు ఉండరనమాట. ఇట్లాంటి వాళ్ళని అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అయితే మనం కంటెంట్ లోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే రిక్వెస్ట్ అనమాట, నా బాధ్యత చెప్పటము. ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఇంకా లేట్ చేయకుండా మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మన పార్ట్నర్ లో కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉండాలండి. మనం పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో కానీ, ప్రేమిస్తున్న వ్యక్తిలో కానీ, లేదా ప్రేమలో జస్ట్ ఇప్పుడే పడబోతున్నామా, ఇట్లాంటి వ్యక్తుల్లో కూడా ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయేమో చూసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఈ పాయింట్స్ కనుక ఉన్నాయనుకోండి, వాళ్ళని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు దొరకటం చాలా కష్టం అనమాట. ఇప్పుడు నేను అబ్బాయిలలో ఉండే ఈ లక్షణాల గురించి నేను చెప్తున్నానండి. అమ్మాయిలు అయితే మాత్రం చక్కగా వినేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 1 వచ్చేసి, అబ్బాయిల్లో మనల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అని మనం అడిగినప్పుడు మన అందానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారు కొంతమంది. మనము ఎలా ఉన్నా సరే వాళ్ళకి ఇష్టమే. అందంగా ఉన్నా ఇష్టమే, అందంగా లేకపోయినా ఇష్టమే, మంచి డ్రెస్ వేసుకున్నా ఇష్టమే, మంచిగా డ్రెస్సింగ్ వేసుకోకపోయినా కూడా ఇష్టమే. మనల్ని అన్ని రకాలుగా ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు దొరకటం చాలా అదృష్టం అండి. మనం ఫ్రెష్ గా అందంగా నిగనిగ మెరిసిపోతూ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా సరే ఇష్టపడటానికి ఛాన్సెస్ ఉంటాయండి. కానీ మనల్ని మనం ఎలా ఉన్నా సరే అంగీకరించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అట్లాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలను మాత్రం అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకి మీరు మేకప్ వేసుకున్నారా, మంచి డ్రెస్ వేసుకున్నారా, నగలు వేసుకున్నారా, ఇవన్నీ అవసరం లేదు. టోటల్ గా మీరు ఎలా ఉన్నారో అలా అంగీకరిస్తారు. కాబట్టి వీరి మనసులో మీ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గిపోయే ఛాన్సెస్ అనేది ఉండదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు కనుక మీకు మీ పార్ట్నర్ లో ఇలాంటి లక్షణం ఉంటే మీరు చాలా లక్కీ అండి. సెకండ్ పాయింట్ వచ్చేసి, మీ అభిప్రాయాలకి విలువ ఇచ్చేవాళ్ళు. మీరు ఏదైనా సరే చెప్తుంటే మధ్యలో ఆ పాపు నేను చెప్తానని అనకుండా మీరు చెప్పేది పూర్తిగా ఓర్పుగా వింటారు. వాళ్ళకి బోరు కొడుతున్నప్పటికీ కూడా మీరు చెప్పే విషయం ఏంటనేది చక్కగా వింటారు. ఎప్పుడో చెప్పిన విషయాలను కూడా గుర్తు పెట్టుకుంటారు. చిన్న చిన్న విషయాలను కూడా అస్సలు మర్చిపోకుండా మనసులో పెట్టుకుని మీకు చాలా విలువ ఇస్తూ ఉంటారనమాట. ఇట్లాంటి వ్యక్తులు కూడా చాలా అరుదుగా ఉంటారు. మీకు కూడా ఉన్నట్టయితే అసలు మీరు సో లక్కీ అండి. మనం చెప్తుంటే ఎప్పుడు ఆపుతామా అని చెప్పి చూసేవాళ్ళు కాదండి మనకు కావాల్సింది. మనం ఏ పాయింట్ ని తీసుకొని చెప్తున్నా సరే మనల్ని ఎంతో ఇంట్రెస్ట్ గా రిసీవ్ చేసుకునే వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటారు, తోడుగా ఉంటారు. థర్డ్ పాయింట్ వచ్చేసి, మనము వాళ్ళ మీద ఏదైనా ఒక చిన్న అనుమానం కలిగింది అనుకోండి, మనకి దానిని వెంటనే క్లియర్ చేసేవాళ్ళు. మనం ఎందుకు బాధపడుతున్నాం, మన అనుమానం వెనకాల కథ ఏంటి అని తెలుసుకుని మనల్ని సముదాయిస్తారనమాట. మన బాధ నుంచి మనల్ని తొందరగా విముక్తుల్ని చేసేస్తారు. ఇట్లాంటి అబ్బాయిలు దొరకటం చాలా కష్టం అనమాట. కొంతమంది అయితే మనం ఎంత బాధపడుతున్నా సరే మనల్ని పట్టించుకోరు సరికదా. మనమే వెళ్ళి అడిగినా సరే పెద్దగా రెస్పాండ్ అవ్వరు అనమాట. ఇట్లాంటి వాళ్ళని మనం ఎక్కువగా ఇష్టపడకూడదండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పనులే ఇంపార్టెంట్. మనకి ఏమాత్రం టైం ఇవ్వరు. మనం బాధలో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, మన మనసు ఏంటి, అసలు మనల్ని ఎలా అనేసి అసలు అర్థం చేసుకోరు. కాబట్టి కానీ నేను చెప్పే లక్షణాలు ఉన్న అబ్బాయిలు అయితే మాత్రం చక్కగా మనం ఏదైనా బాధలో ఉంటే దానికి కారణం ఏంటో కనుక్కొని వాళ్ళ మీద మనకేమైనా ఒక డౌట్స్ వస్తూ ఉంటాయి కదండి లవర్స్ అన్న తర్వాత, ఆ డౌట్ ని క్లారిఫై చేసి మన మనసుని చక్కదిద్దిన దాకా నిద్రపోరనమాట. ఇలాంటి లక్షణం ఉంటే కూడా చాలా చాలా సూపర్ అనమాట. ఇక 4th పాయింట్ చూసేద్దామండి.
4th పాయింట్ వచ్చేసి ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు. ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు చాలా నిజాయితీ పరులుగా ఉంటారండి. నిజాయితీ పరులుగా ఉండే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే అబ్బాయిలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. రెస్పెక్టబుల్ గా చూస్తూ ఉంటారు. మనం ఏ పని చేసినా సరే వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఈ పని చెయ్యకు, నాకు నచ్చలేదు అని చెప్పేసి మనల్ని ఆపరనమాట. ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మనం చేసే ప్రతి పని అందు తోడుంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మనకి సపోర్టివ్ గా నిలబడుతూ ఉంటారు. మనం ఫెయిల్ అయినా సరే మనల్ని ఏమాత్రము డిసప్పాయింట్ కాకుండా చూసుకుంటూ ఉంటారనమాట. చాలా చాలా సెక్యూర్డ్ గా మనం ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఫీల్ అవ్వచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలండి, మనకి ఏదున్నా లేకపోయినా సరే జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుందన్నమాట. జీవితము సంతోషంగా ఉండాలంటే డబ్బులు ఒకటే ముఖ్యమని కొంతమంది అనుకుంటా ఉంటారు. కాదండి, మనకి వచ్చిన పార్ట్నర్ కూడా మన సంతోషాలని రెట్టింపు చేస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇప్పటిదాకా చూసారంటే మీకు నచ్చిందని అర్థం. ఒకవేళ నిజంగా నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్పుడే నాకు నెక్స్ట్ ఏ వీడియో తీయాలో ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇక 5th పాయింట్ చూసేద్దాం. 5th పాయింట్ వచ్చేసి అమ్మాయిలు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, అబ్బాయిలు అందంగా ఉండాలి, మంచిగా దృఢమైన పర్సనాలిటీ ఉండాలి, హైట్ గా ఉండాలి, చక్కని హెయిర్ స్టైల్ ఉండాలి, ఇట్లా ఉంటేనే మనల్ని బాగా చూసుకుంటారు. అట్లా ఏం కాదండి. అబ్బాయిలకి ఏమాత్రం అందం లేకపోయినా సరే ప్రేమించే గుణం కొంతమందికి ఉంటుందండి. ఇట్లా ఉండే వ్యక్తులు కనుక మనకి దొరికితే మనంతా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. వాళ్ళు పెద్దగా అందంగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ మాట తీరు, వాళ్ళు నడుచుకునే విధానం, వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చే తీరు, అలాగే మనం చేసే పనులని విలువ ఇచ్చే తీరు చూసినప్పుడు మనకి మనసు పొంగాలన్నమాట. మనకి మనసు నిండిపోవాలన్నమాట. అలాగా మనల్ని చూసుకుంటారు, మనకి రక్షణ కల్పిస్తారు. వాళ్ళతో ఉంటే మనకి ఎటువంటి దిగులు లేదు లైఫ్ లో అన్న ఒక ఫీలింగ్ ని వచ్చేలాగా చేస్తూ ఉంటారు అనమాట. మన సంతోషం కోసం మాత్రమే బ్రతుకుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు రావటం చాలా అదృష్టం కదండి. ఎంత అందంగా ఉంటే ఏంటి, ప్రేమించే గుణం లేనప్పుడు ఆ భర్త గాని ప్రేమికుడు గాని వేస్ట్ అనమాట. మీరు ఎప్పుడైనా వాళ్ళని అడిగి చూడండి ఒకసారి, మీరు నన్ను ఏం చూసి ప్రేమించారు అని. వాళ్ళు కనుక తక్కువ నువ్వు అందంగా ఉన్నావు అందుకనే ప్రేమించాను అని అన్నారనుకోండి, పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన అందం చూసి ప్రేమించే వాళ్ళు మనతో ఎక్కువ రోజులు ఉండలేరండి. అందము ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు, కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మానసిక సౌందర్యం చివరి వరకు ఉంటుందన్నమాట. ఒక అమ్మాయిని టోటల్ గా ఎవరైనా ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క పద్ధతి, వాళ్ళ యొక్క మాట్లాడే విధానం, ఇవన్నీ చూసి ఇష్టపడతారు. కానీ ఓన్లీ అందం చూసి ఇష్టపడే మగాళ్ళు చివరి వరకు మనకి తోడు ఉండనే ఉండరండి. ఈ పాయింట్ మట్టికి చక్కగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మీ అందాన్ని పొగుడుతూ మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టే నేను ప్రేమిస్తున్నాను అంటున్నారనంటే ఆ అందం మన దగ్గర లేనప్పుడు మనల్ని ప్రేమించలేరు అని అర్థం. మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రేమించే మనసు వాళ్ళకు ఉండాలన్నమాట. ఈ 5 పాయింట్స్ చెప్పుకున్నాం కదండి. ఈ 5 పాయింట్స్ మీ వుడ్ బీలో కానీ మీ హస్బెండ్ లో కానీ ఉన్నట్టయితే అసలు మీరు సూపర్ అసలు మీకు తిరిగే లేదండి. లైఫ్ లో ఎంత దూరమైనా సరే వెళ్ళిపోవచ్చు ఇట్లాంటి వాళ్ళు ఉంటే. మరి మీరు ప్రేమించే వ్యక్తిలో కానీ మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తుల్లో కానీ ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయా? ఉంటే మాత్రం అస్సలు వదులుకోకండి. ఇట్లాంటి పర్సన్స్ దొరకటం చాలా కష్టం. ఈ రోజుల్లో బ్లైండ్ గా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో సూపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.